సార్ అనిల్ గారు, లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఈ రీట్స్ అనే మోడర్న్ ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూ బాగా బజ్ క్రియేట్ చేస్తుంది. అవును. ఏ బిజినెస్ ఆర్టికల్ చూసినా, లేదంటే ఏదైనా ఒక ఇంగ్లీష్ పత్రిక చూసినా, ఎక్కడ చూసినా కూడా రీట్స్‌కి సంబంధించిన ఆర్టికల్స్ చాలా ఫ్రీక్వెంట్‌గా వస్తున్నాయి. అండ్ ఒక్కసారి ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో, అంటే రీట్స్ గురించి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో, వాళ్ళ కోసంగా కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఏంటి అసలు రీట్స్ అంటే ఏంటి? రీట్స్ అంటే పేరు చెప్తే మాత్రం ఆర్ఈఐటి అంటే రియల్ హ్మ్. ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ Trust. అన్నమాట. ఇదేంటంటే ఫ్రాక్షనల్ ఓనర్షిప్. అంటే నువ్వు ఒక రియల్ ఎస్టేట్ పెద్ద కంపెనీ పెద్ద ఒక మాలే అనుకోండి, ఒక ఐటీ పార్కే అనుకోండి, ఆర్ ఒక హోటల్ బిల్డింగ్ అనుకోండి, ఇట్లాంటి ఎటువంటి అదర్ వేర్ హౌసెస్ ఇట్లాంటి వాటిల్లో మొత్తానికి నువ్వు కొనలేవు. కొనలేవు. 100 కోట్లు, 500 కోట్లు పెట్టి మనం కొనలేం మనం కదా! కొనలేం. అందుకోసం ఏందంటే మనము ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ తీసుకోవడమే హ్మ్. రీట్స్ యొక్క లక్ష్యం అన్నమాట. హ్మ్. రీట్స్‌లో ఏంటంటే చిన్న అమౌంట్ ద్వారా కూడా నువ్వు రియల్ ఎస్టేట్‌కి ఎక్స్‌పోజర్ తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. ఓకే. సో ఇవేంటంటే రీట్స్ వచ్చి ఈ ట్రస్ట్‌లు ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ యాసెట్స్‌ని హ్మ్. కొని మెయింటైన్ చేస్తా ఉంటాయి. హ్మ్. సో కుడ్ బి రియల్ ఎస్టేట్ కంపెనీ అయ్యుండొచ్చు, ఒక ఫైనాన్స్ కంపెనీ అయ్యుండొచ్చు. హ్మ్. వాళ్ళేంటంటే వాళ్ళే డెవలప్ చేసిన అయ్యుండొచ్చు, హ్మ్. ఆర్ ఎగ్జిస్టింగ్ వేరే వాళ్ళ దగ్గరికి నుంచి కొనైనా సరే ఒక పూల్డ్ ఇన్వెస్ట్‌మెంట్. మామూలుగా ఏంటి, ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఎట్లా అందరం కలిసి మనము డబ్బులు ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్‌కి ఇస్తే ఆయన తీసుకెళ్ళి రకరకాల స్టాక్స్‌లో పెట్టినట్టే, హ్మ్. ఒక రీట్స్ యొక్క ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ కూడా ఇన్వెస్టర్స్ అందరూ డబ్బులు ఇస్తే పోగేసి ఈ కమర్షియల్ రియల్ ఎస్టేట్ దేని ద్వారా అయితే రెంట్ వస్తుందో హ్మ్. హ్మ్. వాటిల్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళే మేనేజ్ చేసి 90% ఆఫ్ రెంట్స్ బై డిఫాల్ట్ కంపల్సరీ రూల్స్ ప్రకారం లెట్స్ సే ఒక 500 కోట్ల యాసెట్ ఉంది, దానికి నెలకు ఒక 10 కోట్ల రెంట్ వస్తుంది అనుకుందాం జస్ట్ ఓకే. సింపుల్‌గా. ఓకే. అందులో 90% రెగ్యులర్‌గా ఇన్వెస్టర్స్‌కి అకార్డింగ్ టు ఎంత ఫ్రాక్షన్ ఉందో అంత ఫ్రాక్షన్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకే. 10% మాత్రమే ఆ ప్రాపర్టీ డెవలప్‌మెంట్ కోసం గానీ, మిగిలిన ఫ్యూచర్ కోసం ఉంచుకోవాలి. పోస్ట్ ఎక్స్‌పెన్సెస్. హ్మ్. సో ఇది రీట్స్ యొక్క బేసిక్ రూల్ అనమాట.